అందరికీ నమస్కారం. ముందుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 29 సంవత్సరాలుగా ఆయన జయంతిని గుర్తు చేసుకుంటూ, ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నారా భువనేశ్వర్ గారికి, బ్రాహ్మణి గారికి, ఆ ట్రస్ట్ సభ్యులకి, ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా తెలుగు ప్రజలందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకనంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేటువంటిది ఎన్టీఆర్ ఈ బ్లడ్ బ్యాంక్స్ నిర్వహించటమే కాదు, అనేక స్కూల్స్ని నిర్వహిస్తుంది. ఆర్ఫాన్స్కి వాళ్ళు సేవా కార్యక్రమాలు, స్కూల్స్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు ఈ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి ఘనత, చరిత్ర ఒక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కే జరుగుతుంది. బ్రతికి ఉన్నప్పుడు ఎంత చేసామనేది కాదు, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క విశిష్టతని, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం అనేటువంటి దానిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రపంచానికి ఎన్టీఆర్ గొప్పతనాన్ని తెలియచేయటం అనేటువంటిది నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇక ఎన్టీఆర్ అనంటే ఒక వ్యక్తి కాదు, ఆయన తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య జరిగినటువంటి పోరాటంలో తెలుగు వాళ్ళ గెలుపుని తీసుకువచ్చి దానిని తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. మరి అలాంటి ఎన్టీఆర్ యొక్క గొప్పతనం ఒక నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో చెబితే సరిపోయేది కాదు. చాలా మంది ఆయన యొక్క చరిత్రని ఈరోజు పుస్తకాల రూపంలో టీడీ జనార్దన్ లాంటి వాళ్ళు అనేక రూపాల్లో తీసుకొస్తున్నారు. ఒకసారి ఆయన ట్రస్ట్ లేదా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన గొప్పతనం గురించి చదివితే చాలా మంచిది. ఒక చిన్న అంశం ఏంటంటే ఆయన తీసుకొచ్చినటువంటిది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎంత అర్థం ఉందండి దాంట్లో. ఈ సమాజం ఒక దేవాలయం అయితే అందుట్లో ఉన్నటువంటి ప్రజలు దేవుళ్ళు. అంటే ప్రజలని దేవుళ్ళతో పోల్చినటువంటి ఆ విధంగా గుర్తించాలి, ఆ విధంగా రాజకీయాలు నడవాలి, రాజకీయ నాయకులు నడవాలి అనేటువంటి ఒక గొప్ప కీర్తిని, గొప్ప ఉద్దేశాన్ని, సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు ఎన్టీఆర్. మరి అలాంటి ఎన్టీఆర్ గారు ఈరోజు వారికి సంబంధించి 103వ జయంతి జరుపుకోవటం నిజంగా ఒక గొప్ప విషయం. అయితే ఆ రోజు ఎన్టీఆర్ గారు మహిళలకి ఆస్తి హక్కును కల్పించారు. అంటే మహిళలకి ఆత్మ గౌరవాన్ని కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ కల్పించి మహిళలకు ఉద్యోగాలలో వాళ్ళ ఎంపవర్మెంట్ క్రియేట్ చేశారు, సాధికారత క్రియేట్ చేశారు. ఈరోజు నిన్న ఒక అనౌన్స్మెంట్ జరిగింది మహానాడు సందర్భంగా. లోకేష్ గారు మహిళలకి 33% రాజకీయాలలో ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో వాళ్ళకి స్థానాలు కల్పిస్తాం, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కల్పిస్తామని చెప్పని వాళ్ళని రాజకీయాలలో, అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేశారు. అంటే మహిళలకి ఆ తరము, ఈ తరము, మధ్యలో తరం అన్ని తరాలు గుర్తుండే విధంగా తీసుకెళ్తున్నారు. అంటే ఆయన అమలు చేసినటువంటి ఆయన ఆలోచనల్ని భవిష్యత్తులో తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎవరైతే ఆత్మీయులు, మాకు అన్న సమానులు, మా అరిగిపు గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారి ఆశయాలతో, ఎన్టీఆర్ గారి లక్ష్యాలతో, వారు చేసినటువంటి ఆ ప్రసంగాలతో వారు రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో అడుగులు వేసి ఆ జెండా పట్టుకొని లేదా అక్కడి నుంచి ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసి ఈ రాష్ట్రానికి లేదా ప్రజలకి సేవ చేసేటువంటి దాంట్లో ఆయన భాగస్వామ్యం అయ్యారు. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారితో ఆ రథం పక్కన నడిచినటువంటి వాళ్ళల్లో, ఆ రథం పక్కన ఆ పట్టుకుంటే చాలు అనేటువంటి తృప్తి ఉన్నటువంటి వాళ్ళల్లో గొప్ప వ్యక్తి, ఆ రోజు ఆ అదృష్టం కలిగినటువంటి వ్యక్తి కూడా గాంధీ గారు అనుకోవాలి. అంటే ఇలాగ ఎంతో మందికి ఆయన ప్రేరణగా నిలిచారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వెంకట్రావు గారు కావచ్చు, మా సోదరులు,
అదేవిధంగా ఇతర మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వాళ్ళకి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్పొరేటర్స్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, శ్రీకాంత్ గారికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మన కార్పొరేటర్ నారాయణ